హలో అండి అందరికి రీసెంట్గా ఓటీటీలో మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ రీసెంట్గా కడకన్ అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ కడకన్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య జరిగే గొడవ, ఇసుక మాఫియాలో జరిగే గొడవలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించడం జరిగింది. మలయాళంలో ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేరళలో అసలు దేశంలో నాణ్యమైన ఇసుక కేరళలో దొరుకుతుంది. అక్కడ జరిగే ఇసుక మాఫియాలో ఎలాంటి గొడవలు జరిగాయి, ఎలాంటి నేరాలు జరిగాయో ఆ స్టోరీని బేసిక్గా తీసుకొని ఈ కడకన్ మూవీని తీయడం జరిగింది. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య జరిగే గొడవ, ఇసుక మాఫియాలో ఎలాంటి అరాచకాలు జరిగి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వైరం జరిగిందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి సినిమాకి కావాల్సిన ఎలివేషన్స్ ఈ సినిమాలో ముఖ్యంగా కనిపిస్తాయి. మీరు ఈ సినిమా సేపు కన్నార్పకుండా ఈ సినిమాను చూస్తారు. సూపర్ గా ఉంది ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు స్నేహితులు ఎలాంటి వైరాన్ని ఈ సినిమాలో డైరెక్టర్ చూపించిన విధానం సూపర్ సక్సెస్ అందుకోవడం జరిగింది. ఈ సినిమాలో ముఖ్యంగా స్నేహం, లవ్, యాక్షన్స్ అన్ని ఎలివేషన్స్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమా తీసిన డైరెక్టర్కి ఈ సినిమా ఫస్ట్ సినిమానే, కానీ అన్ని ఎలివేషన్స్కి ప్రతి సినిమాలో ఉండే ఎలివేషన్స్కి ఈ సినిమాలో మంచిగా ముగింపు ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో ఇద్దరు స్నేహితులు వైరం పెంచుకునే విధానం, ఎలాంటి ఇసుక మాఫియాలో ఎలాంటి గొడవలు జరిగాయి, డైరెక్టర్ ఈ సినిమా మలిచిన విధానం సూపర్గా ఉంది. మీరు చూస్తున్నంత వరకు ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కాదు, మలయాళ ఇండస్ట్రీలో వీళ్ళందరూ పేరు మోసిన యాక్టర్లే. కానీ ఈ సినిమాలో మాత్రం ఇసుక మాఫియా గురించి, ఇసుక మాఫియాలో జరుగుతున్న గొడవల గురించి, నేరాల గురించి ఈ సినిమాలో సూపర్గా చూపించడం జరిగింది డైరెక్టర్ గారు. మీరు ఈ సినిమాని చూసే వాళ్ళైతే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూడండి, ఎక్కడ బోరింగ్ అనిపించదు. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము రావడం జరుగుతుంది. ఓకేనండి, బాయ్.